ఈ సమయంలో నిలబడి ఉన్నారండి. దేవుని యొక్క మహాకృప వీరి జీవితములలో గత 2 సంవత్సరాలుగా సాక్ష్యాలు చెబుతూనే ఉన్నారు. వీరి జీవితంలో ఈ 3వ సంవత్సరం కూడా వీరి జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాలను పంచుకోవడానికి, అని పెద్ద పెద్ద సాక్ష్యాలే, ఆశ్చర్యకరమైన సాక్ష్యాలే దేవుడు వీరి జీవితంలో జరిగించుకుంటూ వెళ్తుంటున్నాడు. హల్లెలూయా. మన మందిరంలో ఉంటున్నటువంటి వారి కుటుంబాలు వీరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడము, వీరు ప్రార్థన చేసుకోవడము, వీరి జీవితంలో ఉన్న అనేకమైన సమస్యలను తొలగి దేవుడు అద్భుత రీతిగా వీరిని నడిపించుకోవడము ఎంతగానో జరుగుతూ ఉంటున్నది. ఒకప్పుడు చాలా బాగా బ్రతికారు. అయితే తర్వాత కఠిన కాలం ప్రారంభమైంది. కష్టకాలంలో అనేకమైన సమస్యల గుండా వెళ్ళారు, నష్టముల గుండా వెళ్ళారు, ఆర్థికపరమైనటువంటి సమస్యలతో చాలా చతికిలబడిపోయారు. ఆఖరికి దినము రోజు పూట గడవడం కూడా, నోటిలోనికి 4 ముద్దలు వెళ్ళడం కూడా చాలా కష్టమైపోయినటువంటి పరిస్థితి. అదే సమయంలో వీళ్ళ యొక్క పెద్ద కుమారుడు కూడా కొన్ని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కుటుంబం అంతా కూడా దాదాపుగా ఆ పరిస్థితులు జరిగిన తర్వాత దాదాపుగా 1.5 సంవత్సరం తర్వాత అవన్నీ జరుగుతూ ఉంటుండగా మన సంఘంలో ఉంటున్నటువంటి వారు, సరోజమ్మ గారు కావచ్చు, మన డేవిడ్ వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ ఇంటి ముందరే ఉంటారు. వారు వెళ్ళి ప్రార్థన చేయడము, అలాగే మా పరిచయం చేయడం, సంఘానికి పరిచయం చేయడము, ప్రార్థన చేయించుకోవడము. ఒకసారి వెళ్ళినప్పుడు ఆమె అన్నదనమాట, అన్న జరగడమే చాలా కష్టంగా ఉంది, సరేనమ్మా ఒక పని చేయి, ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పాము. ఆమె ఒకటే పని చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఆర్థికమైన పరిస్థితులు, అవమాన పరిస్థితులు, ఎవరు సహాయం చేసేటువంటి వారు లేరు. ఆ సమయంలో ప్రార్థన చేయగా ఆమె ప్రార్థన ప్రారంభించింది. ఆమెకు ఒక చోట పని దొరికింది. అది వాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితులు ఎలాంటివంటే, ఒకప్పుడు బాగా బతికినామే ఇప్పుడు వేరే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేయాల్సినటువంటి పరిస్థితి. బాబుకు కొద్దిగా ఆరోగ్యము సరిగా లేక, కళ్ళు సరిగా కనబడక అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. తర్వాత భర్తకు వచ్చి ఇంకా పరిస్థితి ఏంటి అని అంటే, ఎవరు కూడా ఏ విధమైన ఆర్థిక సహాయం లేక ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలన్నా కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారో ఆమెకు పని దొరికింది. మెల్లమెల్లగా నెలకు 2,000, 3,000, బాబుకు ఒక 3,000, 4,000, 5,000 రూపాయలు వచ్చేటువంటి పని చోట గుమస్తాగా దొరికింది. ఆయనకైతే ఇంకా దొరకలేదు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె చెప్పింది, అన్న ఇప్పుడు ఏదో తృప్తిగా కొంచెమన్నా తింటున్నామంటే మన ముఖంలో చిరునవ్వు దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఒక చిన్న నవ్వు నవ్వి 2 ఏళ్ళు అయిందన్న నేను నవ్వి అని చెప్పింది. అమ్మ నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండమ్మా, దేవుడే నీకు సహాయం చేస్తాడు, కనికరం చూపుతాడు, విశ్వాసం ఉంచి ఉన్నాం. తర్వాత మళ్ళీ ఇంకొక సంవత్సరంలో బాబుకి డాక్టర్లు చెప్పారు కంటికి ఆపరేషన్ చేయాలా లేకపోతే ఇబ్బంది కలుగుతుంది అంటే, తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాము. డాక్టర్స్ మళ్ళీ చెకప్ అంతా చేసిన తర్వాత ఏం చేయాల్సినటువంటి పని లేదు, దేవుడే నిన్ను స్వస్థపరిచాడు అని చెప్పారనమాట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మనం మహిమపరచుకుంటారు. మరి అలాగే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెట్టుకోవాలి, ఆటో కావాలి, మా ఆయనకు దొరికితే అంటే ఎవరు సహాయం చేయలేకపోయారు. ఎలాగోలాగా ప్రార్థన చేసినటువంటి తర్వాత వారికి ఆటోకి కొనుక్కోవడానికి, సెకండ్ హ్యాండ్ ఆటోని కొనుక్కోవడానికి 50,000, 60,000 ఆ సహాయం అనేది రావడం జరిగింది. తర్వాత మెల్లగా దాని మీద ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, కాయగూరల వ్యాపారం మేము మొదలు పెడితే ఒకప్పుడు బాగా ఉన్నటువంటి వాళ్ళం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాము అని అంటే, అమ్మ ప్రార్థన చేశాము, దేవుడు ప్రారంభించుకోమంటున్నాడు, ప్రారంభిద్దామని చెప్పాము. గమనించండి, ప్రారంభించిన ప్రతిరోజు దేవుని యొక్క కృపలో అదే సమయంలో కరోనా రావడము, ఆ కరోనా తర్వాత వీరి జీవితంలో అద్భుతములు జరగడము. ఈమె నెలంతా కష్టపడితే వచ్చేది 2-3 వేలు అయితే ఈమె వ్యాపారమే ప్రతిరోజు 3,000 రూపాయలు జరగడం ప్రారంభించింది. హల్లెలూయా. దేవుడే ఈమె జీవితంలో సహాయం అద్భుతం జరిగించాడు. ఆమేన్. అలాగే మరి ఆ తర్వాత మెల్లగా ఏమైనదంటే, ఒక చోట JNTU దగ్గర ఒక రూమ్ తీసుకొని, ఒక పెద్ద ఇల్లు తీసుకొని అక్కడ చిన్నగా షాపు ప్రారంభించారు. షాపు ప్రారంభించినటువంటి సంవత్సరంలోనే వీరి యొక్క వ్యాపారం అండి, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి నెల కూడా లక్షల రూపాయల వ్యాపారం అనేది జరగడం ప్రారంభించింది. గట్టిగా చప్పట్లు కొట్టి, లోన్ ఏవైతే బ్యాంకు లోన్స్ ఉంటున్నాయో బ్యాంకు లోన్స్ క్లియర్ అయిపోయాయి. ఎక్కడైనా స్థలాలు తీసుకోవడం ప్రారంభించారు, లేకపోతే బైక్ కొనుక్కోవడం ప్రారంభించారు. వీరికి ఉంటున్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ తర్వాత వివాహం గురించి ప్రయత్నిస్తూ ఉంటుండగా దేవుని యొక్క మహాకృపను బట్టి వారి యొక్క కుటుంబాల్లోనే ఒక అమ్మాయి దొరకడం ప్రారంభించింది. ప్రార్థన చేసుకున్నారు, ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరంలో జరిగినది ఏంటి అని అంటే, బాబు పుట్టేటువంటి సమయంలో ఆ చిన్న బిడ్డ ఏమైపోయిందంటే, భార్య చాలా ఆ అమ్మాయి బాగా వీక్ అయిపోయింది. పుట్టిన తర్వాత కూడా వీక్ అవుతూ వస్తూ ఉన్నది. ప్రార్థన చేశాం, అయ్యా బాగు చేయండి, స్వస్థపరచండి అని చెప్పి. కొడుకు పుట్టిన సంతోషమో ఏమో కానీ ఈయన ఆకలి తగ్గిపోయింది. ఈయనకి తక్కువ తినడం ప్రారంభిస్తుంటున్నాడు అన్నమాట. అరిచామయ్య తినాలని అంటే తర్వాత తింటూ ఉన్నాడు. తర్వాత ఆకలి బాగా వేసింది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు వీళ్ళని హెచ్చించుకుంటూ వెళ్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రతిసారి క్రిస్మస్ కావాల్సిన కాయగూరలంతా కూడా వీళ్ళే డొనేషన్ చేసుకుంటూ వస్తూ ఉంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయగా సరోజమ్మ వారి కుటుంబము ఆ ముందర వెళ్ళి వీరి యొక్క తమ్ముడు వెంకటస్వామి, ఆయనది చాలా మంచి సాక్ష్యము.
ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ అనమాట ఆయనకి. ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ ఏంటి అని అంటే కాలు తీసేయాలన్నారు ఉన్నాడు ఆయన ఉండడానికైతే. కానీ నేను ఇంకా ఆయన రావాలి దేవుని దగ్గరికి అని చెప్పి కొన్ని రోజులు ఆపాను అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేద్దాం ఆయన గురించి. ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ ఏంటి అని అంటే రక్తం ఎక్కువ అనమాట. అందరికీ రక్తం తగ్గిపోతుంటే ఆయనకు రక్తం ఎక్కువ. కాలంతా కూడా వాచిపోయి డాక్టర్స్ అందరూ కూడా కాలు అనేది తీసివేయాలి, నరికివేయాలి అనేటువంటిది చెప్పేశారు. తీసేసి దానికి ఆపరేషన్ చేయాలా లేకపోతే ప్రాణానికి ప్రమాదము. ఈయనలో ఆ బ్లడ్ అనేది మామూలుగా 12, 13, 14 గంటే ఆయన పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఉన్నట్టుండి ఊరికేనే అదే కాదు, చెడు అలవాట్లు కొద్దిగా ఉండడం వల్ల అనారోగ్యం అనేటువంటిది బాగా చెడిపోయింది ఆయన జీవితంలో. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేయగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క అనారోగ్యం అనేది దేవుడు సంపూర్ణంగా తొలగించి వేశాడు. ప్రార్థన ద్వారానే ఈ యొక్క అద్భుతము జరిగింది. ఆమేన్. ఇంకా అతను కోలుకోవాలి, సంపూర్ణంగా కోలుకొని ఆ చెడు అలవాట్లనంతా వదిలిపెట్టి దేవుని యొక్క కృపలో దేవుని యొక్క రాజ్యంలోనికి రావాలని మనం అందరము ఆశిస్తాము. ఈ కుటుంబాన్ని ప్రార్థనల ద్వారా అనేకులు నడిపిస్తుంటున్నారు. వారందరినీ కూడా దేవుడు దీవించును గాక. దేవుని నామానికే మహిమ కలుగును గాక. గట్టిగా జపలు కొట్టి దేవుని నామాన్ని కనపరచుకున్నాను. గాడ్ బ్లెస్ యూ నాన్న.